హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ 2024 జస్ట్ 10 పాస్ అయితే చాలు. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. 44,228 పోస్టులు ఫ్రెండ్స్. ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ 2024 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు. పరీక్ష లేదు, 10th మార్కుల ఆధారంగా ఎంపిక. ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2024 తపాలా శాఖ ఇండియా పోస్ట్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో 44,228 ఉద్యోగాల ఖాళీల భర్తీకి గ్రామీణ్ డాక్ సేవక్ జీడిఎస్ ప్రకటన వెలువడించింది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్కు 1,355, తెలంగాణ 981 పోస్టులు ఉన్నాయి. ఇలాంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతితో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఆగస్టు 6 నుంచి 8 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించారు. అలాగే పూర్తి వివరాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వెబ్సైట్ చూడవచ్చు. సో గాయస్, ఏంటంటే 44,228 పోస్టులు తపాలా శాఖలో భారీ జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్కి గాను 1,355 పోస్టులు, తెలంగాణకు గాను 981 పోస్టులు. ఇదేంటంటే రాత పరీక్ష అస్సలు లేదు. ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ బట్టి, అంటే 10th క్లాస్లో మనకు మార్కులు వచ్చిన దాన్ని బట్టి 5వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. ఆగస్ట్ 5వ తారీఖు లోపు లాస్ట్ డేట్. ఆగస్ట్ 6 నుంచి 8 వరకు మాత్రం దరఖాస్తు ఉంటుంది కదా, మీరు పెట్టిన అప్లికేషన్, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీని యొక్క వివరం చూద్దాం. మొత్తం పోస్టుల సంఖ్య 44,228. దీంట్లో పోస్టులు ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, డాక్ సేవక్. తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ 1,355, తెలంగాణ 981 పోస్టులు ఉన్నాయి. ఓకే, దీని యొక్క విద్యార్హతలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అందులో ఆ మార్క్స్ బట్టి మీకు ఉద్యోగం ఇస్తారు. జీతభత్యాలు నెలకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు 12,000 నుంచి 29,380 రూపాయలు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పోస్టుకు 10,000 నుంచి 24,470 వరకు ఉంటుంది. సో ఇది జీతభత్యాలు అంటే సాలరీస్ అనమాట. వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళు ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. ఓకేనా గాయస్? అంటే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 5 సంవత్సరాలు, అంటే 40 నుంచి 45 అవుతుంది అనమాట. ఈ ఓబీసీలకు అయితే 43 అవుతుంది. ఎంపిక విధానం అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా అంటే, అభ్యర్థులు 10వ తరగతి సాధించిన మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. 10వ తరగతి మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అంటే మీకు పాయింట్లు పెట్టి ఉంటారు లేదా మార్క్స్ పెట్టి ఉంటారు కదా, దాని విధంగా ఎంపిక చేస్తారంట. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ జూలై 15. జూలై 15 అంటే నిన్న. సో నా బర్త్డే, ఇంకా జూలై 15ని విడుదల చేశారన్నమాట దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్ట్ 5, అంటే లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 5. దరఖాస్తుల సవరణ తేదీలు ఆగస్ట్ 6 నుంచి 8 వరకు, అంటే ఎడిట్ ఆప్షన్ చెప్పాను కదా ఇందాక, ఆగస్ట్ 6 నుంచి 8 వరకు. సో ఇది ముఖ్యమైన విషయం గైస్. పోస్ట్ ఆఫీస్ జాబ్ కదా, సింపుల్గా చేసుకోకండి. పోస్ట్ ఆఫీస్ జాబ్ అన్నా తర్వాత హైక్స్ వస్తాయి అన్నమాట, అంటే 29,000 వరకు వెళ్తారు. లేదంటే సరదాగా చేసుకోవచ్చు. అలా పోస్ట్ ఆఫీస్ జాబ్ అని తక్కువ అంచనా వేయకండి గైస్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకి ఇందులో 3 పోస్టులు ఉన్నాయి. డాక్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజరు, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసరు, అలా ఉన్నాయి 3 శాఖలు. అలాగే ఇందులో 44,228 పోస్టులు. మొత్తం పోస్టులు 44,228 పోస్టులు. అందులో ఆంధ్రప్రదేశ్కి 1,355, మళ్ళీ తెలంగాణకి 981. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేస్తే ఏముంది, ఆన్లైన్ అప్లికేషన్ పోద్ది. కాకపోతే మీరు 8 పాయింట్లు 7 పాయింట్లు ఉన్నవాళ్ళు ఆలోచించి అప్లై చేయండి, సింపుల్ చెప్పాలంటే. ఎందుకంటే 10/10లో కరోనా వల్ల తెగ వచ్చేసాయి కుర్రోళ్ళకి. వాళ్ళు అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆషామాషి కాదు పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం అంటే. ఏదో నా అనుభవంతో చెప్తున్నాను. నెక్స్ట్ జాబ్లు ఉండవు మాయా. ఓకేనా? అందరూ అప్లై చేసుకోండి. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి, వివరాలు చెప్తాను.